అంటే ఇంకా 4 నెలలు పడుతుంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి. టాలీవుడ్ జక్కన రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు జక్కన్న తన నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. 2 ఏళ్ల క్రితమే రాజమౌళి దర్శకత్వంలో తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నాడని క్లారిటీ వచ్చింది. గత ఏడాది కాలంగా సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. మొదట ఈ ఏడాది చివరిలో అంటే 2024 డిసెంబర్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని చెప్పారు. కానీ డిసెంబర్లో కాదు 2025 జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు జనవరిలోనే సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ మార్చి నెలలో స్టార్ట్ కాబోతుందట. అంటే ఇంకా 4 నెలలు పడుతుంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడట. అంతేకాకుండా కథ, పాత్రలు, టెక్నికల్ విషయాలపై వర్క్ షాప్ అయితే నిర్వహించాడు. మహేష్ బాబు సైతం ఆ వర్క్ షాప్ లో పాల్గొంటూ ఉన్నాడు. మొత్తానికి రాజమౌళి ఏం చేసినా కూడా ప్రేక్షకులు ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నుంచి మరో 1000 కోట్ల సినిమా రావాలి అంటే ఖచ్చితంగా మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. మహేష్ బాబు ఈ సినిమా కోసం అన్నట్టుగా చాలా ఎక్కువ జుట్టు పెంచి ఇప్పుడు ఆ జుట్టు గడ్డం తొలగించేశాడు. దాంతో రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఏ గెటప్ లో కనిపించబోతున్నాడని ఆసక్తి అయితే అందరిలో చాలా నెలకొందని చెప్పాలి. రాజమౌళి గత సినిమాలు బాహుబలి 2, RRR సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అయితే నమోదు చేశాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు అయితే దక్కింది. దాంతో మహేష్ బాబు సినిమాతో ఇంకా 2-3 ఆస్కార్లైనా సొంతం చేసుకోవాలని రాజమౌళి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాత్రమే కాకుండా హాలీవుడ్ నటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. విల్బర్ స్మిత్ నవల ఆధారంగా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో అయితే మనకు చెప్పారు. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా లేట్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.